హాయ్ హలో వెల్కమ్ టు జడ్ టాక్స్. ఓకే, జకీర్ టాక్స్. నా పేరు జకీర్. సో జకీర్ టాక్స్ పేరిట ఇప్పుడు నేను ఒక వీడియో ఛానల్ని ప్రారంభించాను. సో ఇందులో ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన అంశాలపైన అండ్ బన్నీ టాపిక్స్ పైన, లేకుంటే ట్రెండింగ్ టాపిక్స్ పైన, పొలిటికల్ ఆర్ నాన్ పొలిటికల్ ఇష్యూస్ పైన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన ఎనాలిసిస్ చేయదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన భాగోతం గురించి చెప్పదలుచుకున్నా. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ బదిలీల భాగోతం కొనసాగింది. ఇది కొత్త జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టేకప్ చేస్తున్న ఇష్యూగా కూడా మనకు కనబడుతుంది. ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో దాదాపు 60 కోట్లకు పైగా చేతులు మారినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సిఐడికి అట్లాగే డీజీపీకి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది. వర్ల రామయ్య నాయకత్వంలోని టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. తక్షణం దీనిపైన చర్య తీసుకోవాలని, ఇది ఒక భారీ స్కామ్ అని వాళ్ళు చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఈ రకమైన ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయనతో పాటు ఆయన పిఏ, మరి కొంతమంది సిబ్బంది, అట్లాగే విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే మనందరికీ తెలుసు, పోలింగ్కు ముందు ఈ ఎపిసోడ్ పైన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎన్నికల కమిషన్ ఈ ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేసింది. అయితే నిలిపివేసినప్పటికీ ఈ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జరిగిన ప్రాసెస్లో స్కామ్ నిజంగా జరిగిందా లేదా అన్నది ఇప్పుడు దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ బొత్స సత్యనారాయణ టార్గెట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో బొత్స సత్యనారాయణ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.